అందరికీ నమస్కారం అండి. నా పేరు పల్లా నూకరాజ్ యాదవ్. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం పిఎన్ఆర్. ముఖ్యంగా చోడవరంలో మన యాదవ్ సోదరులకి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, దాడులపైన ఒక విన్నపం తెలియపరచుతున్నాం. చోడవరం స్థానిక ఎమ్మెల్యే గారు కన్నం ధర్మశ్రీ గారికి. అయితే చాలా ఆరోపణలు అవ్వచ్చు, లేదా జరిగినవి అవ్వచ్చు. పేపర్‌లో గానీ, మీడియాలో గానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో గానీ అన్ని మీడియాల్లో కూడా మనకి ఆయన పైన ఆరోపణలు వస్తా ఉన్నాయి. దీన్ని ఎమ్మెల్యే గారు ఖండించడం లేదు. అయితే మేము ఒకటే అడుగుతా ఉన్నాం యాదవ్ జాతి తరపున. మా చోడవరం నియోజకవర్గంలో గతంలో ఎంకనపాలెంలోని జరిగినటువంటి ఒక కరప్షన్‌ని యాదవ్, అలాగే మరుపాకలో జరిగినటువంటి ఒక ఎంపీటీసీ అయినటువంటి వైస్ ఎంపీపీ ఇస్తానని పిలిపించి కొట్టించడం అనేది కానీ, అలాగే బుచ్చిపేట మండలం ఎంపీపీ గారు గతంలో చాలా ఇబ్బందులు పడడం, వాళ్ళ పైన న్యూసులు రావడం, పవర్ ఇవ్వలేదనడం, అలాగే మండలపాటి తమ్ముడు జోగా కొండబాబుకి ఇచ్చి ఆయనకి సరైన పవర్స్ ఇవ్వకపోవడం. అయితే దాన్ని ఏదేమైనా కొన్ని రాజకీయ కుట్ర, కొంతమంది నాయకులు ఎమ్మెల్యే గారిని ఒత్తిడి తేవడం అనేది మా తమ్ముడు కొండబాబు గారు చెప్పారు. అలాగే కొండబాబు గారి వైపున పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు మద్దతు ఉండాలని, ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించాలని. అయితే చిన్న విన్నపం ఏంటంటే ఎమ్మెల్యే గారికి, మాకు ఇన్ని పదవులు డీసీఎంఎస్ కానీ, మండల పార్టీ అధ్యక్షుడు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, ఎంపీపీ పదవులు ఇచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు మా యాదవ్ జాతిని కొన్ని విధాలుగా ఇబ్బందులైతే పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ ఇబ్బందులు కలిగించారు. మీరు కానీ, మీ పార్టీ కానీ. దీనికి ఎమ్మెల్యే గారి మీద ఉన్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు యాదవ్ జాతికి క్షమాపణ అడిగి ఓట్లు అడగవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకనంటే ఖచ్చితంగా మా యాదవ్ జాతి మొత్తం మీ పైన తిరుగుబాటు మొదలుపెట్టారు. ఎందుకనంటే ఈ విషయాలన్నీ బయటకు రావడం, కొంతమంది సర్పంచులు, ఒక ఇద్దరు ముగ్గురు సర్పంచులు మమ్మల్ని దాడి చేశారు, మమ్మల్ని పిలిపించి కొట్టారు అని మాట్లాడడం, ఎంపీటీసీలు కొట్టారని చెప్పడం, సర్పంచులు చెప్పడం. అయితే ఒక ఎమ్మెల్యేని, ఒక సర్పంచ్ని కానీ, ఒక ఎంపీటీసీని కానీ కొట్టారన్నా, కొట్టించారన్నా, ఒక సర్పంచ్ వెనక 2000 ఓట్లు ఉంటే కానీ సర్పంచ్ అవడు. ఒక ఎంపీటీసీ 500, 1000 ఓట్లు ఉంటే కానీ ఎంపీటీసీ అవరు. ఆ విధంగా ఇంతమంది ప్రజాబలంతో ఉన్నటువంటి నాయకులే కొడితే మా యాదవ్ జాతికి ఎంత అవమానం, సామాన్యుల పరిస్థితి ఏంటి? దీనిపైన రెండు విషయాలు అడుగుతా ఉన్నాను కన్నం ధర్మశ్రీ గారిని. వ్యక్తిగతంగా మీకు నాకు ఎటువంటి విరోధం లేదు, కానీ ఈరోజు అటువంటివి నేను చేయలేదు. నా మీద వచ్చే ఆరోపణలు ఏమైనా ఉంటే దయచేసి మీ యాదవ్ జాతి నన్ను క్షమించండి అని చెప్పేసి చేతులెత్తి క్షమాపణ అడగాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకనంటే యాదవ్ జాతిని తప్పుగా మాట్లాడడం జరిగింది. ఏమని కంచాలు పట్టుకొని అడుక్కోమని అనడం జరిగింది కాబట్టి, అది మీడియా ముందు దృష్టికి వచ్చింది కాబట్టి యాదవ్ జాతి మొత్తం కూడా ఒక చర్చ జరుగుతుంది ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ గారు. ఎందుకనంటే ఈరోజు యాదవ్ జాతి మొత్తం కూడా చోడవరం నియోజకవర్గంలో కానీ సపోర్ట్గా అనకాపల్లి, విశాఖపట్నం, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యాదవ్ సోదరులందరూ కూడా కొద్ది రోజుల్లోనే మీ ఇంటి ముందుకు వచ్చి కంచాలు పట్టుకొని అడుక్కోవడానికి సిద్ధం అవుదామని చెప్పేసి ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీకు ఒక శ్రేయోభిలాష్ లాగా యాదవ్ జాతి నుంచి నేను చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అటువంటి భారీ ఎత్తున జరగకుండా మా చోడవరం నియోజకవర్గంలో యాదవులు గెలిపించాలన్న యాదవులే, ఓడించాలన్న యాదవులు అనే విషయాన్ని ఈ ప్రజలు తెలుసుకోవాలని, ఈ నాయకులకు కూడా అర్థమవుతుంది. దీనికి క్షమాపణగా అడగకపోతే ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ గారు ఖచ్చితంగా 100కి 100% యాదవులే ఓడిస్తారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కానీ ముఖ్యంగా ఆయన మమ్మల్ని కానీ క్షమాపణ అడిగితే ఈ క్షణంలో నేను యాదవ్ జాతి మొత్తం పిలుపునిచ్చే అటువంటి కార్యక్రమాన్ని ఆపి మా వంతు కృషి మేము చేస్తామని జోగా కొండబాబు గారి మండల పార్టీ అధ్యక్షుడికి కానీ, అలాగే బుచ్చిపేట ఎంపీపీ అయినటువంటి నాగేశ్వరదేవి గారికి కూడా చాలా ఇబ్బందులు ఎదురైనట్టు మొన్న ఒక వీడియోలో చూసాము సోషల్ మీడియాలో. ఆ మేడము
ఈ ఓన్లీ ఈ వైఎస్ఆర్సీపీ వర్గపోరు వల్లే నా భర్త చనిపోవడం జరిగింది. మమ్మల్ని చాలా అవమానిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పెద్దలు అని చెప్పేసి ఆ మేడం మాట్లాడడం జరిగింది. కాబట్టి మా ఎంపీపీ గారు ఎంత ఒక ఆడబిడ్డ అయి ఉండి భర్త పోయిన తర్వాత ఆవిడ ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా బాధపడ్డది. కాబట్టి మేము ప్రతిదీ యాదోచేత గమనిస్తూనే ఉంది. దీనిపైన మేము సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నాం. కానీ ఎమ్మెల్యే గారు క్షమాపణ అడిగితే మాత్రం మాకు క్షమించే గుణం ఉంది. ఎమ్మెల్యే గారు దయచేసి దీని మీద మీరు స్పందించి మాకు సరైన న్యాయం చేయండి. లేని పక్షంలో మేము ఎంతవరకైనా వెళ్తాము. మాకు ఒక ఆయుధం ఉంది, ఓటైన ఆయుధం ఉంది. కాబట్టి చోడవరం నియోజకవర్గం నుంచి కానీ మాకు అన్యాయం చేసినటువంటి నియోజకవర్గాల్లో ఈ ఓటు హక్కును వినియోగించుకొని మా వంతు మా ఆయుధం పట్టుకొని రేపు వచ్చే ఎలక్షన్లో మేము ఏమిటో చూపిస్తామని చెప్పేసి సభంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్తే అండి. నా పేరు పల్లా నూకరాజ్ యాదవ్, పిఎన్ఆర్, చోడవరం, అనకాపల్లి జిల్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.